ఓజీ ఊచకోత, ఓజీ రికార్డులు తగలబడిపోవటం ఇవన్నీ ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే ఓజీ 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 అని ఊగిపోయారు. ఆ రేంజ్లోనే నిజంగా థియేటర్లో జాతర జరుగుతున్నటువంటి పరిస్థితి. చెప్పాలంటే దసరా సెలవులు కావడంతో ఒక రేంజ్లో ఉంటుంది ఇంకా ఆ అభిమానుల తాకిడి. ఎస్పెషల్లీ ఇండియాలోనే కాదు, అబ్రాడ్లో కూడా యుఎస్ లాంటి సిటీస్లో, ఆస్ట్రేలియా, లండన్ లాంటి సిటీస్లో ఇంకా ఆక్యుపెన్సీ ఇంకా ఇంకా పెరుగుతుందంటే ఈ సినిమాకు ఉండేటువంటి క్రేజ్ ఏంటో మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఓజీ 2 ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు ఓజీ 2 కూడా. నిన్న మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక షో చూశారు. అందరూ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళతో కలిసి ఒక మాట చెప్పారు. ఒకసారి మీకు చెప్తాను. Looking forward to the following the universe of Oji. లుకింగ్ ఫార్వర్డ్ టు అదే ఓజీ యూనివర్స్ అని చెప్పేసి, అంటే ఓజీ యూనివర్స్లో చేద్దాం, నేను కూడా వెయిట్ చేస్తున్నాను దాంట్లో చేయడానికి అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేయరు, ఇంక ఇక్కడతో ఆపేస్తారు అని అనుకున్నారు. కానీ ఓజీ మ్యానియాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంకరేజ్ చేసినట్టుగానే అనిపించింది. ఎందుకంటే డెఫినెట్గా ఓజీ లాంటి సినిమా ఆయనకి సంవత్సరానికి ఒక్కటి చేయండి సార్ చాలు, మిగతా ఎలాంటి సినిమాలైనా మీరు చెయ్యండి, చేయకపోయినా ఉండి మానేసేయండి, అవన్నీ కాదు. కానీ ఓజీ లాంటి ఒక్క సినిమా మీరు చేస్తే మీ ఇంట్లో 100 కోట్లు మీ మీ ఖజానాలో ఉంటాయి. అది మీరు ప్రజలకే ఉపయోగిస్తారో మీ పార్టీకే ఉపయోగిస్తారో డెఫినెట్గా అది అందరికీ తెలిసిందే. మీరు ప్రజలకి ఒక సినిమా నుంచి ఒక 10 రూపాయలు తీస్తే మీరు తిరిగి ఇంకొక 10 రూపాయలు వేసి ప్రజలకి ఖర్చు పెట్టేటువంటి మనిషి మీరు. అలాంటి మీ సినిమా చూడటం ఒక గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి మీరు ఓజీ 2 కాదు, ఓజీ 3 కాదు, యూనివర్స్ ఎన్ని ఉంటే అన్నీ సుజిత్ భయ్య అలాంటి ఒక డైరెక్టర్ని పెట్టుకుని సంవత్సరానికి ఒక్క సినిమా తీయండి. జస్ట్ అలాంటి ఒక కల్ట్ సీన్స్, ఒక ఏది ఆ ప్రీ క్లైమాక్స్లో వచ్చేటువంటి సీనా, లేదంటే ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవ్వగానే వచ్చేటువంటి ఆ పోలీస్ స్టేషన్ సీనా, జస్ట్ అలాంటి సీను ఒక్కటి పడినా చాలు సార్, ఒక రేంజ్లో ఉంటుంది. థియేటర్లు తగలబడిపోవటం ప్రతి సంవత్సరం చూడొచ్చు. రికార్డులు తగలబడిపోవడం అంటే ఏంటో మనం చూడొచ్చు. అంటే నిజంగా ఇవన్నీ మాటలకే ఇప్పటివరకు పరిమితం అయ్యాయి. కానీ సుజిత్ భయ్య అది కళని నిజం చేసినటువంటి వ్యక్తి. ఎలాంటి రికార్డులు కూడా కొట్టచ్చా, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటి, ఒక్కసారి ఇండియన్ సినిమాకి కాదు ప్రపంచ సినిమాకి పరిచయం చేశాడు అనుకునే రేంజ్లో ఆ యాక్షన్ ఎపిసోడ్స్లో మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే మీకు ఎందుకు ఇంత గన్స్ అంటే పిచ్చి, ఎందుకింత అంటే కత్తులంటే పిచ్చి అని మాకు చాలాసార్లు అనిపించింది. అంటే శత్రువుల గురించి కావచ్చు, చెడుని మీరు నాశనం చేసేటువంటి మాటలు కావచ్చు, రాజకీయంగా తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, మీలో ఆ కరాటీ నేర్చుకున్నటువంటి ఆ విలువలు కావచ్చు, ఇవన్నీ చాలామందికి అర్థం కాల. మీలో లోపల చెడుకి మంచికి జరిగేటువంటి ఆ సంఘర్షణకు ఒక నిదర్శనంగా ఇలాంటి సినిమా ఒకటి పడితే చాలు, అది సంవత్సరానికి ఒక్కటైనా చాలు, చాలా మిమ్మల్ని ఇప్పటికే గుండెల్లో పెట్టుకున్నారు. ఆ సినిమా అంటే మీరు ఏ రాజకీయంగా సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, కానీ మిమ్మల్ని పరిచయం చేసింది ఆ సిల్వర్ స్క్రీనే. మిమ్మల్ని చాలామంది అభిమానుల్లో గుండెల్లోకి తీసుకువెళ్ళింది ఆ సిల్వర్ స్క్రీనే. మీరంటూ మాకు మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మాకు కరెక్ట్గా పరిచయం అయింది ఆ సినిమా ద్వారానే, ఆ ఎమోషన్స్ ద్వారానే. మీరు చూపించేటువంటి ప్రజలకి ఆ ప్రేమ ఆ సినిమా ద్వారానే మీకు అనేక సేవా కార్యక్రమాలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. సో దాన్ని మాత్రం వదలకుండా ఓజీ యూనివర్స్ని కాదు, దానికి మించి మీరు ఏం చేసినా సరే సినిమాలు చేయొచ్చు, ఎవరు ఎన్ని మురిగినా ఏం పట్టించుకున్నా వదిలేండి. నాకు తెలిసి చిరంజీవి గారు కూడా అదే చెప్పినట్టున్నారు, ఒక్కొక్క సినిమా చెయ్యి, నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పినట్టున్నారు. అందుకే చిరంజీవి గారి సమక్షంలోనే అక్కడ అనౌన్స్ చేశారు. అసలు నిజంగా తమన్ భయ్యాకి అసలు తను ఎంత చిన్నపిల్లల ఎగురుతున్నాడో చూడండి. సుజిత్ గారు అసలు ఎక్స్పెక్ట్ చేయగల, చేస్తానంటారో చేయనంటారో ఏంటో, మనం ముందు మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనుకుంటే ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ ఫైనల్లీ ఓజీ 2కి సంబంధించి ఆయన ఒప్పుకున్నారు. అది ఎప్పుడు వస్తుందో ఏంటో మనం ప్రత్యేకించి చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాకు తెలిసి క్లారిటీగా చెప్పాలంటే ఓజీ 2 2029కి టయానికి వస్తే రప్ప అనుకునే బ్యాచ్కి పవన్ కళ్యాణ్ గారు ఊచకోత ఏంటో ఆ రోజు అర్థమవుతుంది.